జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నిన్న ఈ పశ్చిమ బెంగాల్ అభినవ్ శూర్పణఖ ఉన్నది కదా, ఎవరు ఈ మమతా బెనర్జీకి మమతా బేగం అని చెప్పేసి నేను ఒక పేరు పెట్టిన. అయితే మనోళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్పినారంటే, నాయన మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళ కంటే మనకు వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ, నువ్వు ఈ మమతా బెనర్జీకి మమతా బేగం అని కాదు ఇంకొంచెం ఎక్కువ పెట్టినా కానీ తప్పలేదు, కానీ మన మీద రిపోర్ట్లో పాడుకొడతారు, అది కొంచెం ఇబ్బంది అవుతుంది, అటన్నీ వద్దు, కానీ ఆవిడ ఎటో మన వాళ్ళకి అందరికీ తెలిసే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పినారు. కాబట్టి ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా నేను ఏదో అట కానిచ్చా, దయచేసి ఏమనుకోకుండా తప్పుగా అనుకోకుండా అటు సపోర్ట్ చేయండి. ఈ మమతా బెనర్జీ ఎవరు ఇంకా ఆ పేరు పెట్టినారో తెలియదు, కానీ ఆవిడ పేరులో ఏం లేదంటే ఆ మమత అనేదే లేదు. పేర్లో ఏమో మమత ఉన్నది, కానీ ఆ మనసులో అలాంటివి లేదు. ఆ లక్షణాలు అదేంది శంకిని లంకిని డాకిని అన్నట్టు ఆ చేష్టాలు ఉన్నాయి, కానీ ఈ మమత మమకారం అనేటివి అటువంటి లక్షణాలే లేవు. అలాంటి మమతా బెనర్జీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ను ఒక రావణ కాష్టంలా మార్చింది. బంగ్లాదేశ్ ముస్లింలను, మయన్మార్ నుంచి రోహింగ్యా ముస్లింలను నిస్సిగ్గుగా కనీసం లజ్జ కూడా లేకుండా, కనీసం ఏ మాత్రం కూడా అంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారే, నా మొహాన్ని వచ్చారే, నన్ను దోషం చేసి రేపు ఎప్పుడైనా నన్ను ఉరితాడు ఊలాడిచ్చారని చెప్పి కూడా అలాంటి ఆలోచన కూడా లేకుండా వాళ్ళందరినీ రాష్ట్రంలోకి ఆహ్వానించి వాళ్ళను ఓటు బ్యాంకుగా మార్చుకొని తమ సొంత రాష్ట్ర ప్రజలను రాజి రంపాన పెడతాంది. అంటే ఒక రాక్షస రాజ్యం కింద మన సినిమాలో చూస్తూ ఉంటాం చూడండి, అంటే ఒక రాజ్యంలోని ఆ ప్రజలందరినీ కూడా ఉడకాడిపిస్తూ ఉంటారు. ఆ టైంలో యాచాంద్ దేవుడి గారు లేడీ డాక్టర్ అత్యాచారం హత్య విషయంలో తిమ్మిని బమ్మిని చేయడానికి ఈ మమతా బెనర్జీ పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కావు. చివరికి ఏంటంటే ఈ లేడీ డాక్టర్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఆమె బండిన ఆగసాట్లయితే ఊరనాయన ఇంకేలా తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తి ఏమలా డింగ్ 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 అని చెప్పి చాలా డ్యాన్స్ లేచానే ఉన్నది అప్పటి నుంచి ఇప్పటిదాకా. దాన్ని ఎట్లా మసిపూసి మారేడుకాయ చేయాలన్నట్టు. అయితే కలకత్తా హైకోర్టు ఆదేశంతో ఈ కేసు సిబిఐ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ విషయం మనకు అందరూ తెలుసు. ఇక అప్పటి నుంచి పశ్చిమ బెంగాల్లో బెంగాల్ ప్రజలైతే విజృంభిస్తారు, మామూలు కూడా కాదు. ఇన్నాళ్ళు తమను భయపెట్టి బెదిరించి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సిందేనని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పట్టుబడుతున్నారు. పశ్చిమ బెంగాల్లో మహిళల దగ్గర నుంచి డాక్టర్లు, నర్సులు, ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు ఇలా ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాష్ట్రోహాలు చేస్తున్నారు. నిజంగా ఏంటంటే ఆ మహాతల్లి చనిపోయింది, కానీ ఆ ఊసురైతే ఈవిడ గారి కొట్టుకుంటుంది ఈ అభినవ్ శూర్పణఖ, దాంట్లో ఏం డౌట్ ఏం లే. దీనికి తోడు మొన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మండుతుంది, పశ్చిమ బెంగాల్లో ఇదే విధంగా అగ్గిరా చేస్తే ఢిల్లీతో పాటు ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా అగ్గిరా చేస్తానని చెప్పేసి మమతా బెనర్జీ ఒక దేశ వ్యతిరేక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. దీని గురించి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. దీంతో ఒక్కొక్కరు రాజకీయ నాయకుడు ఫైర్ అవుతారు, మామూలు కూడా కాదు, ఫైర్ అవుతారు. ఈ క్రమంలో నేను ఒక వీడియో చేశాను. నేను హిమంత బిశ్వా శర్మ ఈ మమతా బెనర్జీకు ఏ విధంగా వార్నింగ్ ఇచ్చారో నేను చెప్పాను అనమాట. ఇప్పుడు ఏంటంటే జేడీయూ పార్టీ నాయకులు మమతా బెనర్జీకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినారు. ఇప్పుడు కొత్తగా కేంద్ర మంత్రి అయినటువంటి చిరాగ్ పాస్వాన్ కూడా మమతా బెనర్జీకు ఘాటుగా సమాధానం ఇచ్చినాడు. ఈ సందర్భంగా ఈ చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతా, మమతా బెనర్జీ ఒక రాక్షసి వలె పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది, ఇమ్మీడియట్గా పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలా, ఆమె దేశం మొత్తాన్ని కూడా తగలబెడతానంటుంది. ఇవి పూర్తిగా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు. సాధారణ పౌరులు ఇలాంటి వ్యాఖ్యలు కనుక చేస్తే వెంటనే జైల్లో పెడతాం. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏమి చెయ్యాలా? అయినా కూడా మమతా బెనర్జీకు అంత సీన్ లేదని అందరికీ తెలుసు. కనీసం తన రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేని మమతా బెనర్జీ దేశాన్ని ఏం చేస్తుంది అంటే, ఒక విధంగా చెప్పాలంటే ఏం పీకుతుంది. అయినా సరే మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాల్సిందేనని చెప్పి చిరాగ్ పాస్వాన్ డిమాండ్ చేయడం ఇక్కడ గమనార్హం. నాయన ఎప్పుడు వస్తుందో కానీ ఆ మంచి ముహూర్తము ఆవిడ గారిని దిగబెరికి ఆ మొత్తం టీఎంసీ ప్రభుత్వాన్ని అంతా ఏంలా పీక్ పక్కన దబ్బాలి. లేకపోతే వాళ్ళు ఒక పశ్చిమ బెంగాల్కే కాదు దేశానికే వాళ్ళు ఒక మహమ్మారి మారి తయారవుతారు, ఒక వైరస్ మాదిరి. దాంట్లో ఏం డౌట్లే, ఎందుకంటే ఆ స్టేట్మెంట్లో ఆవిడ చేసే వ్యాఖ్యలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. అట్లా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.